కోటప్పకొండ పవిత్రతను లేకపోతే గతంలో అడ్మినిస్ట్రేషన్ కాపాడే ప్రయత్నంగా కోడెల శివప్రసాద్ చెబుతున్నా కూడా అటుపక్క కాసు వర్గం వ్యతిరేకిస్తుంది. ఒక వర్గాన్ని డామినేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ వర్గాన్ని కాసు వర్గాన్ని ఎదుర్కొనేందుకు లేకపోతే ప్రస్తుతం కార్యకర్తలు ధైర్యాన్ని నింపేందుకు తన పవర్ ఏంటో చూపించేందుకు కోడెలు చేస్తున్న యాత్రగా కొంతమందిని అభివర్ణిస్తున్నారు. నిజంగా కేవలం కోటప్పకొండలో అక్రమ నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాల కోసం ఉద్దేశించిన పాదయాత్రగా చూడాలా, లేక ఆధిపత్యం కోసం గతంలో తాను చేసిన అభివృద్ధి ఇప్పుడు జరగట్లేదని చెప్పే ప్రయత్నం ప్రజలకు కోడెలు చేస్తున్నారు అనుకోవాలి, ఏమైనా రాజకీయం ఉందనుకోవాలి ఈ యాత్ర వెనుక? అంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి బేరీజు వేస్తే గతంలో కూడా కోటప్పకొండ రెండు రాజకీయ వర్గాలకు మధ్య కూడా వివాదంగా నిలిచింది. గతంలో కూడా కోడెల శివప్రసాదరావు గారు ఇదే దీని మీద 2008లో కూడా ఒకసారి పాదయాత్ర చేస్తున్నారు నర్సాపేట నుంచి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కొంత రాజకీయ కారణాలతో పాటు అక్కడ జరుగుతున్న నిర్మాణాల మీద కూడా ఈయన పెద్ద ఎత్తున దృష్టి సారించినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే జీర్ణోద్ధరణ జరిగిన తర్వాత ఆలయం పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా కూడా డెవలప్ అయింది. అలాగే ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగింది. 99 ఆ సమయంలో 70 లక్షల రూపాయలు ఉన్న ఆదాయం ఇప్పుడు 2011కు వచ్చేసరికి 1,40,00,000 చేరింది. అంటే ఆలయంలో పెద్ద ఎత్తున కూడా ఈ ఆదాయం పెరుగుతుంది. అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా పెరగలేదు కాబట్టి ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనేది కూడా కోడెల వాదన. అయితే కొంత రాజకీయం కూడా దీంట్లో మిళితమైనట్టుగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇద్దరి మధ్య రెండు వర్గాల మధ్య కాసు కోడెల రెండు వర్గాల మధ్య కూడా ఈ వివాదం నడిచేది. ఇది కోటప్పకొండ డెవలప్మెంట్ మీద కూడా ఒకసారి చర్చకు సిద్ధం అని చెప్పేసి వైరు వర్గాలు కూడా సవాళ్లు విసుకున్న నేపథ్యం మనకు తెలుసు. అయితే ఇవన్నీ చూసుకున్నట్టయితే పొలిటికల్ కారణాలతో పాటు అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కూడా రెండు వర్గాలు ఎప్పటి నుంచి కూడా మేమే చేశాం, కోటప్పకొండ అభివృద్ధి అంటే కోడెల చేశాడు, లేదు కోటప్పకొండ అభివృద్ధిని మేము ముందుకు తీసుకెళ్లామని కాసు వర్గం కూడా చెప్తా ఉంది. అంటే రాజకీయాలకు కూడా కోటప్పకొండ వేదికగా మారింది. అది ఈ పరిస్థితి ఇవాళ ఉత్పన్నమైంది కాదు, గతంలో కూడా చూస్తున్నాం. కాబట్టి ఇవాళ జరుగుతున్న ప్రయత్నాలన్నీ కూడా అభివృద్ధిని మరింత ఊపందుకోవాలి. ఈ ఏదైతే కోటప్పకొండ మీద జరుగుతున్న మొత్తం మీద నాగరాజు ప్రస్తుతం ఈ ఆధిపత్యం కోసమో లేకపోతే గతంలో తామే అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న నేపథ్యం కోసమే జరుగుతున్న ఈ యాత్రకు సంబంధించి అటు ప్రత్యర్థి వర్గంగా లేకపోతే గతంలో మేము అభివృద్ధి చేశామని చెప్తున్న కాసు వర్గం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది? ఈ యాత్ర పట్ల వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? అయితే యాత్ర మెయిన్ ఉద్దేశంగా కోడెల గారు చెప్తున్న ఏదైతే ఆలయ నిర్మాణం ఉందో దానికి మాత్రం కాసు వర్గానికి సంబంధించిన నేతలు నల్లపాటి చంద్రం కానివ్వండి లేకపోతే కాసు వర్గం సంబంధించిన నేతలు కూడా పూర్తి అవాస్తవాలు చెప్తున్నారు. కోడెల గారు చెప్తున్న దాంట్లో నిజం లేదు. అది ఆగమ శాస్త్రానికి విరుద్ధం కాదు. ఎందుకంటే కోటప్పకొండ గతంలో జీర్ణోద్ధరణ జరిగినప్పుడు అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు కూడా శృంగేరి పీఠానికి అనుమతులు ఏదైతే శృంగేరి పీఠం పీఠాధిపతులు ఉన్నారో వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళ నియమ నిబంధనలకు అనుగుణంగానే జీర్ణోద్ధరణ కార్యక్రమం జరిగింది. మూల విరాట్ని ఎటువంటి మార్పులు చేయకుండా ఆ రోజు కూడా జీర్ణోద్ధరణ కార్యక్రమం చేశారు. అయితే ఇవాళ కూడా అదే విధంగా ఏ పీఠాధిపతి శృంగేరి పీఠాధిపతి ఎవరైతే సలహా ఇచ్చారో ఆ సలహా ప్రకారం మాత్రమే. సో నాగరాజు ప్రస్తుతం మనం ఇంతకు ముందే కోడెలతో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తే కొద్దిగా బిజీ ఉన్నాను, యాత్రలోనే ఉన్నానని చెప్తున్నారు. ప్రస్తుతం కోడెలతో పాటు ఎవరెవరు ఉన్నారు ఆ యాత్రలో, ఎట్లా సాగుతుంది? యాత్రకు మాత్రం ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుందని చెప్పవచ్చు బద్రి. ఎందుకంటే ఇక్కడ ఎంపీతో పాటు నర్సరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు. పొన్నూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, అలాగే వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. అలాగే జిల్లాకు సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు కూడా పార్టీ కార్యకర్తలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. మొదటిగా అసలు టీడీపీ జెండాలతో లేకుండా యాత్ర సాగించాలనుకున్నారు. ఓన్లీ ఆలయ పౌత్రికి సంబంధించి కాబట్టి ఓన్లీ శివాలయం శివుడు బొమ్మల మీద ఉన్న జెండాలతోనే వెళ్ళాలనుకున్నారు. అయితే కొంత పొలిటికలైజ్ జరిగిన తర్వాత కొంతమంది కార్యకర్తలు రావడం, పెద్ద ఎత్తున కాన్వాయ్ దాదాపు ఒక 40-50 కార్లతో కాన్వాయ్ కూడా రావడంతో ఈ పాదయాత్ర సాగుతా ఉంది. ప్రస్తుతం గురవాయిపాలెం దాటారు. నేతలు కూడా అంటే జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తర్వాత పాదయాత్ర అయిన తర్వాత ఎక్కడైతే ఆలయ నిర్మాణం జరుగుతుందో ఆలయ నిర్మాణం దగ్గర నిరాహార దీక్షకు కూర్చొని ఉన్నారు. ఒక్కరోజు మాత్రమే నిరాహార దీక్షకు చేస్తాను, ఈ రోజు మొత్తం కూడా అక్కడే ఆలయం దగ్గర ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ కూర్చుంటానని చెప్పేసి గతంలో కోడెల గారు చెప్పున్నారు. అయితే ఈ పాటికి ఇప్పటికే చేరు ఉండాల్సింది, అక్కడికి ఎక్కడైతే సమస్య ఆలయం నిర్మిస్తున్నారో అక్కడికి చేరు ఉండాల్సింది. అయితే గ్రామాల్లో నుంచి పెద్ద ఎత్తున వస్తున్న రెస్పాన్స్ ఆదరణతో కొంత ఆలస్యం జరుగుతుంది యాత్ర.